జీవితంలో బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగలించుకోలేం. మన భుజాలపై పడి మనం ఏడవలేం. అందుకే ఏ ఫీలింగ్స్ అయినా పంచుకోవడానికి మనకంటూ మన అనేవారు ఉండాలి. మన అనే వారిని, మనల్ని ఇష్టపడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. అదేం చిత్రమో కానీ ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో దాచిన బాండ్ పత్రాల్లా లాకర్లో దాచుకుని ఎదుటివారి తప్పుల్ని మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. మనకు ఎదురయ్యే పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం గుణపాఠాల్ని నేర్పుతున్నారు. జీవితంలో నీ బానిసత్వాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడకూడదు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపద సమయంలో అది మనల్ని ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. జీవితంలో వస్తున్న సమస్యలను చూసి పారిపోకూడదు. దానికి ఎదురు నిలబడి పోరాటం చేసినప్పుడే సమస్య ఏదైనా చిన్నబోతుంది. జీవితంలో శ్రమించే తత్వం ఉన్నవాడు ఎడారినైనా నందనవనం చేస్తాడు. సోమరిపోతు బంగారు గనిలో ఉన్న చివరికి బికారిగానే మిగిలిపోతాడు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు వంటిది. మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఈ 5 నియమాలు పాటించాలి. 1. ఎవరిని ద్వేషించకండి. 2. మిమ్మల్ని మీరు మరొకరితో పోల్చుకోకండి. 3. గడిచిపోయిన గతం లేదా భవిష్యత్తును గురించి అతిగా ఆలోచించకండి. 4. ఇతరులకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ వారి నుంచి ప్రతిఫలాన్ని ఆశించకండి. 5. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఎదుటి వారిని మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే మీరు కూడా ఇలా చెయ్యండి. కోపం ఎక్కువ కలవారితో చాలా మర్యాదగా ప్రశాంతంగా ప్రవర్తించాలి. వీరి ముందర ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని ప్రదర్శించకూడదు. ఆ క్రమంలోనే వారు మన దారికి వస్తారు. స్వార్థం మరియు అత్యాశపరులకు కాస్తంత ధనం ఆశ చూపితే చాలు, వారు మన దారిలోకి వచ్చేస్తారు. మూర్ఖపు స్వభావం కలవారిని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలి. అలా పొగడడం ద్వారా వారిని మన దారిలోకి తెచ్చుకోవచ్చు. మనకన్నా ప్రతిభావంతుల ముందు ఎల్లప్పుడూ నిజాలు మాత్రమే మాట్లాడాలి. దానితో మన నిజాయితీని మెచ్చి వాళ్ళే మన దారిలోకి వస్తారు. ఇక చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతలతో వారిని లొంగదీసుకోవచ్చు. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే దానిని మరెక్కడా నువ్వు పొందలేవు. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని మనం ఆ పరిస్థితులను ఉపయోగించుకుని అవకాశాలను సృష్టించుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. మనం భయపడడం ఎప్పుడైతే మానేస్తామో మన జీవితం అప్పుడే మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. సాఫీగా సాగిపోయే జీవితం కోసం దేవుణ్ణి ప్రార్థించకండి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జీవితంలో తట్టుకుని నిలబడగలిగే బలం కోసం ప్రార్థించండి. మనతో నేరుగా విరోధం పెట్టుకున్న వారి గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ మనతో మంచిగా ఉంటూ మనల్ని పొగిడే వారి విషయంలో మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. ఒకరి కింద బానిసలాగా మారి నీచంగా బ్రతకడం కంటే లేచి నిలబడి ప్రాణాన్ని వదిలిపెట్టడమే మేలు. అందరినీ విమర్శిస్తూ, నిందిస్తూ, అవహేళన చేస్తూ జీవించేవాడు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేడు. ఇతరులపై గెలిచిన వాడు బలవంతుడు, కానీ తనపై తాను గెలిచిన వాడు శక్తివంతుడు. విలువైన మాటల్ని చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, కానీ అవి విలువైన మాటలని గ్రహించలేకపోవడం మన దురదృష్టం. మనకు కావలసిన దానికోసం మనం పోరాడకపోతే మనం కోల్పోయిన దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. గొడ్డలితో గాయపడ్డ చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడ్డ మనస్సు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండబోదు.
చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే విజయాన్ని సాధించవచ్చు. నీ జీవితమే నీకు పెద్ద గురువు, ఎందుకంటే అది నిరంతరం నీకు పాఠాల్ని నేర్పుతూనే ఉంటుంది. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మంచిది. జీవితంలో కోరికలు మితంగా ఉంటే బాధలు కూడా పరిమితంగానే ఉంటాయి. అసూయ, అహంకారం ఈ 2 వ్యాధుల వంటివే. వాటిని తప్పకుండా వదిలించుకోవాల్సిందే. ఎందుకంటే అవి ఉన్నవారు తాము సంతోషంగా ఉండరు, ఎదుటివారిని కూడా సంతోషంగా ఉండనివ్వరు. మౌనం మనసుకు సమాధానం ఇవ్వలేదు, కానీ ఆలోచించుకునే వ్యవధినిస్తుంది. మనం బలహీనంగా ఉన్న కాలంలోనే బలమైన గాయాలు వరుసపెట్టి మనల్ని పలకరిస్తాయి. వాటిని ఓర్చుకొని నిలబడిన వారే ఒడ్డుకు చేరుతారు. అదృష్టం అనేది వాన నీరు లాంటిది, శ్రమ అనేది బావి నీరు లాంటిది. ప్రతిరోజు స్నానం చెయ్యాలి అంటే ఎప్పుడో కురిసే వానను కాదు, ఎప్పుడూ ఉండే బావిని నమ్ముకోవాలి. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు పిరికివాడుగానే మిగిలిపోతాడు. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఏ క్షణం నుంచైతే మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజున అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. డబ్బు కన్నా విలువైనవి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. ఎంత పెద్ద కుబేరుడైనా అతను ఎంతగా ప్రయత్నించినా వాటిని మనకు అప్పుగా ఇవ్వలేడు. అవే కాలం, మనశ్శాంతి. అందమైన తోడు మనకు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. అంటే జీవితంలో ఏ బంధమైనా సరే ఒక అడుగు మనం, మరొక అడుగు వాళ్ళు ముందుకు వేస్తేనే దగ్గరవుతాం. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అని బాధపడేలా ఉండాలి. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వెయ్యడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితం మనకు అంతే ప్రసాదిస్తుంది.